నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలమైంది. భారీ వర్షాల ప్రభావంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమ్రాబాద్ నుండి మద్దిమడుగు వెళ్లే రహదారిపై కుమ్మరోనిపల్లి గ్రామ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ మార్గంలో బస్సు సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే లింగాల మండలంలోని అవసలికుంట, అంబటిపల్లి ప్రాంతాల్లో వాగులు ఉగ్రరూపం దాల్చాయి. వాగు దాటే ప్రయత్నంలో ఒక కారు ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటన చోటు చేసుకుంది. అచ్చంపేట నుండి శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి వద్ద బోల్గట్టపల్లి గేట్ సమీపంలో చంద్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉగ్రరూపం దాల్చడంతో బ్రిడ్జి కూలిపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతో పోలీసులు రహదారిపై రాకపోకలను నిలిపివేసి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే గంటల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అచ్చంపేట మండలం, నాగర్ కర్నూలు జిల్లా. ఈ ముత్త తుఫాను కురుస్తున్న వలన 3 రోజుల కన్నా మాకు చంద్రవాగు అనే కాడ ఫుల్లు వస్తుంది. అవతలికి ఇవతలి దాటరాక పోకలు నిలిచిపోయినవి. పశువులు జీవాలు అవతల ఉన్న వల్ల ఆ పశువులు అక్కడనే చిక్కుపోయినాయి. అక్కడికి వెళ్ళి పశువులు రావాలంటే చాలా ఇబ్బంది అయిన ఘోరం ఉంది మాకు. అందుకాబట్టి మాకు గవర్నమెంట్ ఆ పశువులకు ఏమైనా మాకు తీసుకురావడానికి ఏమైనా దారి చూపాలని కోరుతున్నాము. పేరు లక్ష్మణ్, మా విలేజ్ బోల్గట్టపల్లి, అచ్చంపేట మండలం, నాగర్ కర్నూలు జిల్లా. ఈ 2 రోజుల నుంచి ఎండతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముత్త తుఫాను వల్ల అచ్చంపేటకు శ్రీశైలం పోయే రాయి మధ్యలో చంద్రసాగర్ బ్రిడ్జి కట్టిరు. ఆ బ్రిడ్జి అవతల ఒక మట్టితోటి కట్టిన వాగు ఉధృత వల్ల ఆ మట్టి కొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి వాహనదారులు గమనించి అటు నుంచి శ్రీశైలం కానీ రంగాపూర్ వైపు కానీ రావద్దని మేము బోల్గట్టపల్లి ప్రజల తరఫున మనవి చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా మీరు గ్రహించవలసిన విషయం. కాబట్టి మీరు తొందరపడి వస్తే ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు రాకూడదని కోరుకుంటున్నాం.